ఆక్స్ఫర్డ్లో ఓయూ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వెళ్ళటం కానీ అక్కడ మాట్లాడిన తీరు కానీ దానికి మీద హరీష్ రావు గారి కౌంటర్ కానీ అలాగే రేవంత్ కుట్రల వెనుక మోడీ చంద్రబాబు ఉన్నారని కేటీఆర్ అనడం కానీ సో ఈ రాజకీయం ఓట్ల దాని మీద మళ్ళీ వెళదాం. నిజంగానే ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ ధైర్యంగా వెళ్ళారా? ఆయన మంచి పేరు తెచ్చుకున్నారా? దీంతో విద్యార్థుల్లో ఆయనకి ఆదరణ పెరిగినట్లేనా? మళ్ళీ ధైర్యంగా వస్తానని చెబుతున్నారా? ప్రకాష్ రెడ్డి గారు ముందుగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శన మీద మీ కామెంట్ చెప్పండి సార్. ముందు పెద్దలందరికీ నమస్కారం సార్. చర్చలో పాల్గొంటున్నాం మీకు కూడా సార్. ఉస్మానియా యూనివర్సిటీ నిన్న 12 ఫీట్ల ముళ్ళకంచె వేసి పోలీసుల నిర్బంధం మధ్య ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు పోయినారు. నేను ఉస్మానియా యూనివర్సిటీకి పోయినానని చూపించుకోవడం కోసం పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు అయితే గతం మర్చిపోయినట్టుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు టీడీపీ నాయకుడు ఉన్నప్పుడు బయట నుంచి పారిపోయినట్టు యూనివర్సిటీ లోపలికి అడుగుపెట్టలేక తుపాకీ రాముడు అని చెప్పి పేరు కూడా పెట్టినారు. అదో మీకు సంఘటన గుర్తుంటుంది, దురదృష్టకరమైన సంఘటన. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో నాగం జనార్దన్ రెడ్డి గారి సంఘటన జరిగిన పరిస్థితులలో సార్. అందుకోసం మన ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి ముళ్ళ కంచెతో పోయి నిర్బంధాల మధ్య పోయి నేను పోయినా నిరూపించుకుంటే అంతకంటే దురదృష్టం లేదు. తెలుస్తుంది రేపు పొద్దున అక్టోబర్లో పోలీసులు లేకుండా రమ్మన్నాడు కదా, పోలీసులను పెట్టుకొని రమ్మని చెప్పాలి సార్. ఇంకా అందుకోసం మన ఉస్మానియా యూనివర్సిటీకి పోయిన రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు ఇంకా దురదృష్టకరంగా ఉన్నాయి సార్. నిన్న మాట్లాడిన మాటలు అంటే ఉస్మానియా యూనివర్సిటీలో గత 10 టీఆర్ఎస్ పాలనలో, ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒక్కటంటే ఒక్క పోస్ట్ అంటే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ను నియమించలేని ఒక అసమర్థ ప్రభుత్వం, అసమర్థ ముఖ్యమంత్రి అని అంటున్నారు సార్. ఒక్కటంటే ఒక్క పోస్ట్ నియమించలేదు సార్. తెలంగాణ యూనివర్సిటీస్ పరిస్థితి అంతా అట్లే ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ ఇంకా అంతకంటే అధ్వారంగా ఉన్నారు సార్. ఉస్మానియా యూనివర్సిటీలో సుమారుగా 2000 పైసలకు అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉంటే మొత్తం ఉంటే అందులో 1700 పైసలు కంటే ఆల్మోస్ట్ 70-75% అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఖాళీలు ఉన్నాయి సార్. యూనివర్సిటీ అంటే స్కూల్ కాదు సార్. యూనివర్సిటీ అనేది ఒక పరిశోధనల కేంద్రం సార్. మేము యూనివర్సిటీలో చదివిన ఉస్మానియా యూనివర్సిటీలో, ఇంకా రేవంత్ రెడ్డి గారు చదవలేదు, మేము చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ చుట్టూ తిరిగిన మా జ్ఞాపకాలు ఉన్నాయి సార్. ఉస్మానియా యూనివర్సిటీని ఈ రోజు అంటే ఇంకా ఆల్మోస్ట్ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కానీ సార్ అసలు యూనివర్సిటీ అనేది ఒక స్కూల్ కంటే అధ్వానంగా సార్, స్కూల్ కంటే అధ్వానంగా తయారు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులతోటి నడిపేయడం అంటే పరిశోధన మొత్తాన్ని కుంటుపరిచారు సార్. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు నవనీతరావు వైస్ ఛాన్సలర్ గారు ఉన్నప్పుడు సార్ 150 పైన యూజీసీ ఫెలోషిప్స్ ఉండేటువంటి పరిశోధకులు అంటే పిహెచ్డి చేసేవారు. ఒక కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో 40-50 మంది ఉంటారు సార్. అట్లా మ్యాథమెటిక్స్ అన్ని డిపార్ట్మెంట్లో సార్ ఉండేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు గైడ్షిప్ ఎలిజిబిలిటీ లేని పరిస్థితి. కొన్ని డిపార్ట్మెంట్ అయితే అసలు ఒక పర్మనెంట్ ప్రొఫెసరే లేడు. కాదు అట్లా కాదు, మీరు ముఖ్యమంత్రిని తప్పుపడుతున్నారు. కానీ ఒక ముఖ్యమంత్రి వస్తుంటే యూనివర్సిటీలో అట్లా ఆందోళన చేయడం సమంజసమేనా? మరి ముఖ్యమంత్రులు రానివ్వమని చెప్పేంత దాకా వెళ్ళటం కరెక్టేనా? మరి మీరేమో ఒక మనిషి పోలీసులు లేకుండా వెళ్ళండి అని చెప్తున్నారు. రేపు సపోజ్ ప్రైమ్ మినిస్టర్ గారు వస్తుంటే కూడా ఇట్లా నిరసనలు చేస్తే మీరు ఒప్పుకుంటారా? నేను ఒకటే పాయింట్ చెప్తాను సార్. ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి రావడమా, ఉస్మానియా యూనివర్సిటీ ఎవరి జాగీరేం కాదు, మీది కాదు, నాది కాదు, ఎవరిది కాదు అది. కాబట్టి రావడానికి మా అభ్యంతరం కాదు సార్. ఉస్మానియా యూనివర్సిటీకి మీరు ఎంతెందుకు సార్ కోటి ఉమెన్స్ కాలేజ్ యూనివర్సిటీగా ప్రకటించాడు సార్. 500 కోట్లు ఇస్తామన్నాడు పోయి ఒక సంవత్సరం క్రితం. 500 కోట్లు, 5 రూపాయలు కూడా ఇవ్వలేదు సార్ ఈ రోజు వరకు. 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. 500 కోట్లు కదా, 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. అంటే మీరు ఏం చెప్పడానికి యూనివర్సిటీకి వస్తున్నారు? ఉస్మానియా యూనివర్సిటీలో మీరు హాస్టల్ చూసి సార్, బాత్రూమ్లు సార్, ఈ హాస్టల్లో బాత్రూమ్లు పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లా చేస్తున్నటువంటి పిల్లలు చెంపు పట్టుకొని మన గ్రామాలలో బహిర్భూమికి ఎట్లా పోతాం సార్? ఆ స్థాయిలో యూనివర్సిటీ హాస్టల్స్ ఉన్నప్పుడు ఇంకా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చీఫ్ మినిస్టర్ వస్తున్నట్టే ముందు అవి చూడాలి సార్. అవి చూడడానికి రండి సార్. ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ గతి చూడడానికి రండి సార్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీగా చేస్తానంటే మీకేంటి అభ్యంతరం? మీరు అది చెప్పకుండా మిగతా అన్ని చిన్న చిన్న ఇష్యూస్ అన్ని చెప్తారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలాగా చేస్తాను, ఈసారి ధైర్యంగా ఒంటరిగా వస్తానని కూడా ఆయన ధైర్యంగా చెప్పారు. ఇంకా అంతకంటే మీకు ఏం కావాలి? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బ్లాక్ బోర్డ్ ఇంగ్లీష్ చాక్ పీస్ ఉండవు సార్. ఒక రీసెర్చ్, ఒక పరిశోధన అనేది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క అది ఒక గొప్పతనం సార్. ప్రపంచంలోనే చాలా పెద్ద యూనివర్సిటీస్ లో పరిశోధనలు జరుగుతాయి సార్. పరిశోధనలు జరగకుండా ఆయన మాట్లాడిన సార్ ఉద్యమాల గురించి మాట్లాడింది సార్. నిన్న ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ, కానీ ఒక పరిశోధనల యొక్క అడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పలేదు సార్.
యూనివర్సిటీ అంటే పరిశోధనలకు అడ్డా సార్. అట్లా కాదు ఉద్యమాలకు కదా, గడ్డ ఒకటే కాదు సార్. ఆయనకి గతం గుర్తుకొచ్చి ఉంటుంది. కేసీఆర్ గారి నిరాహార దీక్ష, తర్వాత ఆయన విరమణ, అంద- వెంటనే ఉస్మానియాలో రియాక్షను, దాంతో మళ్ళీ ఈయన దీక్ష, ఇవన్నీ గుర్తుకొచ్చి ఉంటాయి బహుశా. సార్ అప్పుడు సార్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే చదువుకున్న వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఈరోజు అమెరికాలో పోస్ట్ డాక్టరేట్ చేసి జాన్సన్ అండ్ జాన్సన్ లేకపోతే స్మిత్ అండ్ బీకామ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలలో రీసెర్చ్ అసోసియేట్స్ గా, రీసెర్చ్ ఫెలోస్ గా, పోస్ట్ డాక్టరేట్ వర్కర్ పనిచేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. దట్ ఈస్ ఉస్మానియా యూనివర్సిటీ సార్. ఒకప్పుడు అట్లాగే ఉండే, కానీ తర్వాత రోజుల్లో హాస్టళ్లలో ఏళ్ల తరబడి టెస్ట్ వేసినటువంటి కొంతమంది స్టూడెంట్ నాయకులనండి, ఏదో ఒక చదువుతున్నట్టుగా చూపించే ప్రయత్నాలు, ఇలాంటివి అక్కడ కూడా జరుగుతున్నాయి కదా. రెండు వైపులా పొరపాట్లు జరుగుతున్నాయా లేదా? నాకేమి ప్రత్యేకించి ఒక మీద అనుకూలమో వ్యతిరేకత అని కాదు. అదొక 10%, 20% అటువంటి వాళ్ళు ఉండిండొచ్చు. లేదా కొంతమంది ఉద్యోగాల్లో ఎంఏ చేసిన తర్వాత గ్రూప్ 1 సర్వీసెస్ కో లేకపోతే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కోసం ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ అద్భుతమైన లైబ్రరీ సార్. అది అంత అద్భుతమైన లైబ్రరీ చాలా ఏ యూనివర్సిటీలో ఉండదు అటువంటిది. అటువంటి లైబ్రరీని వాడుకోవడానికి కొంతమంది ఉండిండొచ్చు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ జడ్జెస్ ను ప్రొడ్యూస్ చేసింది సార్. ఇప్పుడు జడ్జిలంతా ఉన్నారు కదా సార్, జడ్జిలను ప్రొడ్యూస్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో టాప్ లెవెల్ ఇంజనీర్స్ ను ప్రొడ్యూస్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ ఇప్పుడు ఐఐసిటి హైదరాబాద్ లో ఉన్న ఐఐసిటి కానీ, లేకపోతే సిసిఎంబి కానీ, లేకపోతే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ, ఎన్జిఆర్ఐ లాంటి ఒక అత్యాధునికమైనటువంటి పరిశోధనా కేంద్రాలు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి కేంద్రాలు సార్. అవన్నీ మర్చిపోయి ఉద్యమాల అడ్డాని, లేకపోతే జార్జి రెడ్డి, లేకపోతే గద్దరు, ఇది కాదు కదా సార్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పరిశోధనలు చేసి ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ లో అయితే ఈ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పండి. మిగతా వాళ్ళు కూడా, మిగతా ఇద్దరు కూడా మాట్లాడతారు. రేవంత్ కుట్రల వెనుక మోడీ, చంద్రబాబు ఉన్నారంటారేంటి మన కేటీఆర్ గారు? సార్ రేవంత్ చంద్రబాబు నాయుడు ఉన్నారని కేటీఆర్ గారు అనడానికి అది పెద్ద కేటీఆర్ మాట్లాడే మాటలకు నేనైతే విలువ ఇవ్వను సార్. చంద్రబాబు నాయుడు ఉన్నాడా, రేవంత్ రెడ్డి మోడీ ఉన్నాడా అనుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సార్. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరున్నారు అనుకుంటే మరి మేమే ఉన్నాం అనుకుంటే మరి అది ఆయన అసమర్థతనా లేదా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్, అది కాంగ్రెస్ పార్టీ తిట్టినట్టుగా మాది కాదు. ప్రతి ముఖ్యమంత్రి కాదు పాయింట్ ఏంటంటే అట్లా కాదు, సరదా చెబుతున్నాను. చంద్రబాబు గారేమో మోడీ గారి, మన రేవంత్ గారి ద్వారా రాహుల్ గాంధీతో హాట్ లైను, రేవంత్ రెడ్డి గారేమో చంద్రబాబు గారి ద్వారా మోడీతో హాట్ లైన్లో ఉన్నారా అనేటువంటి డౌట్ వస్తుంది సహజంగానే సార్. ఇప్పుడు మోడీ గారు అందరు ముఖ్యమంత్రి వెనకాల ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు. బట్ సరదాగా నేను అనే పాయింట్ ఏంటంటే సార్, ఈ పొలిటికల్ గా ఈ కామెంట్స్ కంటే ఎక్కువ నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు చేయాల్సిన పనులు ఏముంటాయని చెప్పాలి సార్. నేను అందుకోసం గుర్తు చేస్తున్నాను సార్. ఉస్మానియా యూనివర్సిటీకి 100 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా కేసీఆర్ గారు కూడా వచ్చారు సార్. కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఏం జరగలేదు సార్. మీరు ఆశ్చర్యపోతారు సార్. ఉస్మానియా యూనివర్సిటీ మెస్ ఉంటది కదా సార్, ఆ వడ్డించే వంటశాలకు పోయి చూస్తే తెలుస్తారు సార్ ఎంత అధ్వానం. 100 కోట్లు ఇస్తానన్నారు కదా, చూద్దాం మరి. 100 కోట్లు ఇస్తానని ఇందాక మనం వీడియో కూడా విన్నాం కదా సార్. ఇప్పుడు సార్ ఒక యూనివర్సిటీ పెట్టారు కదా సార్, ఒక మహిళా యూనివర్సిటీ పెట్టారు సార్. ₹1 సార్ నేను అంటున్నా 500 కోట్లు ఇస్తాను. వాళ్ళని అడుగుదాం మరి. రియాజ్ గారు కూడా ఉన్నారు కదా, వారు సమానం చెబుతారు. ఒక్క నిమిషం.